జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు స్థానిక శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి గరుకుబెల్లి మండలం వల్లరిగూడెం గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రజల సమస్యలను తీరుస్తూ వర్షానికి లెక్క చేయకుండా గ్రామమంతా కలిసి తిరిగారు. రౌతు గోవిందరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా మంచినీటి సమస్య ఉందని, ఈ గ్రామానికి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేసి మంచినీటి సమస్యను తీరుస్తామని కోరారు. ఎమ్మెల్యే నన్ను అభిమానించి వర్షానికి లెక్క చేయకుండా ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కిన మధుసూదన్ రావు, గ్రామ సర్పంచ్ రౌతు గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మరాబు పురుషోత్తమ నాయుడు, అంబటి రాంబాబు, వావిలపల్లి దివాకర్, కోట సుమన్, విజయ, అంకుశం, పెద్దింటి పూర్ణచంద్రరావు, నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కురుపాం శాసనసభ్యులు పేదకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అయినటువంటి శ్రీమతి జగదీశ్వరి మన వల్లరిగూడెం గ్రామానికి విచ్చేసి మండలం వల్లరిగూడెంలో ఉపరిపాలన కార్యక్రమంలో తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలు ఏ విధంగా స్వాగతం పలికారు? రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం గత నెల రోజుల నుంచి ఈ సుపరిపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామము ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు ఏవైతే ఇస్తామో అనేవి ఇచ్చినవి చెబుతూ ఇంకా ఇవ్వవలసినవి కూడా మీ సమస్యలు ఏంటి, మీకేమైనా సమస్యలు ఉంటే తెలియచేయండి అని ఇంటింటికి వెళ్ళేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఘన స్వాగతం పలుకుతూ మా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గారికి అమోఘమైన సుస్వాగతం పలుకుతూ బాగా ఆదరించి సమస్యలు తెలియజేస్తూ ఆ సమస్యలకి ఆమె వింటూ సరైన మార్గంలో అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతామని ఆ దిశగా ఇంకా ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి ఉన్ని కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా హామీలు ఇవ్వనివి కూడా చాలా వరకు ఇవ్వడం జరుగుతుంది. రేపు రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతుంది. గతంలో మొన్న తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామనో ఆ ప్రకారంగా పార్టీ ఇచ్చింది. దీని మీద ప్రజల్లో బాగా అనూహ్యమైన స్పందన వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు అనే ప్రజల్లో మంచి విశ్వాసాన్ని కలిగించింది. అలాగే ఉచిత గ్యాస్ ఇంకా ఉన్నవి కూడా రేపు ఉచిత బస్సు కూడా ఈ ఆగస్టు 15 నుంచి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి ప్రజలు ఇంచుమించు ఒక 80% వరకు ప్రజలు ఆమోదాన్ని తెలియజేస్తున్నారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఈ విధంగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వల్లరిగూడెం గ్రామంలో సూపర్ తొలడుగు కార్యక్రమం ఈరోజు మన కురుపాం నియోజకవర్గ తోయక జగదీశ్ గారు అలాగే ప్రభుత్వ విప్పు మన వల్లరిగూడెం గ్రామానికి వచ్చి ఉన్నారు. ఈరోజు చేశారు కార్యక్రమం. ప్రతి ఇంటికి సమస్యలు తెలుసుకున్నాము. అలాగే ఎక్కువ ప్రధాన సమస్య ఏంటంటే తాగునీరు, రెండోది అంటే రోడ్ల సమస్య, మూడోది అంటే శ్మశాన సమస్య. వాటిలో మనం ఈరోజు చర్చించుకున్నాం. ఈ 3 సమస్యల కింద మన వల్లరిగూడెం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ప్రజల ముందు సందేశం ఇచ్చి ఈరోజు ప్రజల ముందు ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీని మేము ఇప్పుడు కూడా ఈ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కూడా
నా వల్ల కూడా ప్రజలు ప్రతి ఒక్కరు ఆమెతో కృతజ్ఞతలు తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ కూడా పెద్దలకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గరుబిల్లి మండలం వల్లగొడ గ్రామంలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమానికి మన యొక్క ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ విప్ మరియు శాసనసభ్యురాలు తోయక జగదీశ్వర గారు మా గ్రామానికి విచ్చేసి ఎంతో ఘనంగా మా యొక్క ప్రజలు స్వాగతం పలికారు. ఆవిడికి మా యొక్క గ్రామ సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య, తాగునీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్య, నెక్స్ట్ మా యొక్క చెరువుల్ని పూడికి తీత మరియు శ్మశానం వాటికి సీసీ రోడ్డు ఈ యొక్క సమస్యలను మేము ఆమెకి విన్నవించడం జరిగింది. ఆవిడ సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యలు పై అధికారులు తెలియజేసి కొన్ని నెలల్లో మీ యొక్క సమస్యలు క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. మా గ్రామం యొక్క ప్రజలు ఆవిడకి ఎప్పుడు కూడా ఎల్లకాలంగా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులైన మన అసెంబ్లీ నియోజకవర్గం తోయక జగదీశ్వరి గారు, మాది గరుబిల్లి మండలం గ్రామం వల్లరగూడ పంచాయతీ ఇచ్చేశారు. మాకు ఉన్న కొన్ని సమస్యలు ఆవిడ ముందు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు తాగునీరు 10 ముందు ఇంతకు మునుపు పుష్ప శ్రీవాణి గారుకి మేము 10 సంవత్సరాలు చెప్పాము. ఆవిడ మాకు న్యాయం చేకూర్చలేదు. కానీ మా ముందు తోయక జగదీశ్వరి గారికి మేము ఈ విన్నపం నీటి గురించి సమస్య చెప్పాము. మా ముందే పై అధికారులకి ఆమె మా యందు దయచేసి పై అధికారులకు తెలియపరచడం జరిగింది. కనుక ఈ సమస్యలు మాకు ముఖ్యంగా తాగునీరు, శ్మశానము, చెరువుగట్టు రోడ్డు, అలాగే కొన్ని సమస్యలు చెరువు రేవులు, ఇవన్నీ మాకు కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ ఆవిడికి మాకు ఈ సమస్యలు తీర్చేస్తే ఆవిడికి మేము ఎల్లవేళలో రుణపడి ఉంటాం.